వచ్చే సీజన్ లోపు కారుమంచి కాలువ మరమ్మత్తు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. నల్లూరి వెంకట శేషయ్య ప్రవాస భారతీయుడు తక్కెలపాటి రమేష్ తో కలిసి ఈ సందర్భంగా సాగర్ జేఈ కోటేశ్వరరావుతో మాట్లాడి కాలువ తెగిన ప్రాంతాన్ని కాలువ మరమ్మతులను గతంలో వేసిన అనంతరం కేవీపాలెంలోని నల్లూరి వెంకటశేషయ్య నివాసంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కారుమంచి కాలువ తెగి 4 ఏళ్లు అవుతున్నా వైసీపీ హయాంలో పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సమయంలో కారుమంచి కాలువ మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే కాలువ మరమ్మతు చేపడితే పంటలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఆగినట్లు పేర్కొన్నారు. వేసవిలో కాలువ మరమ్మతులకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో వేసిన ఎస్టిమేట్లను డిఎంఎఫ్ నిధులు కేటాయించే విధంగా కలెక్టర్ తో ఉన్నతాధికారులతో సంప్రదించి త్వరగా కాలువ మరమ్మతు పనులు చేపట్టడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కారుమంచి కాలువ మరమ్మతులు చేపట్టి త్వరగా నీరు అందించడానికి నల్లూరు ఫౌండేషన్ అధినేత నల్లూరి వెంకట శేషయ్య చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం నల్లూరి శేషయ్యను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఎన్ఆర్ఐ తక్కెలపాటి రమేష్ ను రైతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, కాట్రగడ్డ రమణయ్య, గొట్టిపాటి రాఘవరావు, ఆవిపాటి రాంబాబు, కందిమళ్ల గంగాధర్రావు, చీమకుర్తి వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పాలడుగు వెంకట నారాయణ, పుట్ట శ్రీనివాసరావు, సర్పంచ్ పక్క శ్రీనివాసరావు, గోరంట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయకట్టుని మేము సస్యశ్యామలం చేస్తామని ఆ రోజు మన నాయకులు అందరం కూడా గ్రామాన చెప్పడం జరిగింది. అదే ప్రకారం ఎలాంటి రైతులు ఇబ్బంది పడకూడదు, మనం ఎలా ఆ రోజు 140 గారు మన ఎమ్మెల్యే గారిని పోయి చేయాలన్న పదాన్ని ఎమ్మెల్యే గారు స్పందించి ఎమ్మడే దీనికోసం ఈ రోజు అక్కడ గింజు పెట్టేయాలనే దాని మీద ఇక్కడ రైతు సోదరులందరం కూడా సమావేశం జరగడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సంతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా నల్లూరు శేషయ్య గారు ఈ కాలువ మంచి అప్పడం చూడటానికి వచ్చిన నల్లూరు శేషయ్య గారికి, అదేవిధంగా రమేష్ గారికి, నిన్ననే మన్నం ప్రసాద్ మన ఏఎంసీ చైర్మన్ గా అందరికీ తెలియపరచడం జరిగింది. ఆయన గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. మన కారుమంచి కాలువ రామయ్య గారు చెప్పారు, దాని డిజైన్ 140 క్యూసెక్ 130 క్యూసెక్లు ఆ కాలువ తెగిపోయింది. మన అందరికి తెలుసు. 4-5 సంవత్సరాల నుంచి మనం ఎంతో బాధపడ్డాం, రైతులు అందరం కలిసి బాధపడ్డాం. కాబట్టి దానికి ఒక శుభదినం వచ్చింది. ఈ రోజు ఆ కాలువ దాదాపు 2 కోట్లైనా కూడా వాళ్ళ సహాయ సహకారాలతోటి, మన ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని శాంక్షన్ చేసి రాబోయే నీళ్లు వచ్చే టయానికల్లా 4 నెలల కల్లా దాన్ని బాగు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడ వచ్చిన ప్రతి రైతు సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఒకటే మనకి మంచి ఎమ్మెల్యే గారు చిక్కారు, అదేవిధంగా నల్లూరు శేషయ్య గారు, అదేవిధంగా పోతల రమేష్ గారు, వీళ్ళందరూ సహకారం మనం గ్రామాలకు సహకరిస్తే మన పల్లెలన్నీ కూడా చాలా బాగుపడుతాయని కోరుకుంటూ నాకు అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సోదరుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారికి, సోదరులు మిత్రులు అందరికీ, ప్రత్యేకంగా పక్క గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే నేను రైతుగానే భావిస్తుంటా, నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏంటి అసలు ఈ కాలువ దీని అవసరం ఏంటి అనేది అసలు నాకు కొంతమంది అది పెద్ద ఇది లేదులే, అది లేదులే, అవసరం లేదు అన్నట్టుగా మాటలు అక్కడెక్కడ చెప్పడం తినటం జరిగింది. కానీ నాకెందుకో ప్రతి రోజు దీని గురించి పదే గుర్తొస్తుంది. ఎందుకంటే మనకి ఈ కాలం లేనప్పుడు మనం ఏం వేసుకునేవాళ్ళం, పంటలో పొగాకు వేసినా కానీ ఏదో 4 క్వింటాలు 3 క్వింటాలు అయ్యేది. మొక్కలు ఎత్తున 4 ఎత్తులు పెరిగేది, కలిసి జొన్న అవి వేసుకునేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో పక్కస్తారా కుటుంబాలకి ఖర్చులు చాలా తక్కువగా ఉండేవి. ఎప్పుడో
మండల హెడ్ క్వార్టర్కి ఎప్పుడైనా నెలకు ఒకసారి పోయేవాళ్ళు. మన ఇంట్లో మనం ఉంటే మనకు ఖర్చే ఉండదు. మన చేలో పడిన జనంలో మన చేలో పడిన కథలు మనకు సంవత్సరం జరిగిపోయేది. సంవత్సరానికి ఒకసారి చింతకాయ పచ్చడి పెడితే సంవత్సరం వచ్చేది. ఇంకా మనకి ఏ ఇబ్బంది లేదు, హాయిగా జరిగేది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి కాదు. టౌన్ పోకుండా హాస్పిటల్ పోకుండా లేదు కాదు, ఎక్కడికి పోయినా 1000, 2000, 5000, 10,000 ఖర్చులు. అయితే ఇప్పుడు కనుక ఈ కాలువ కనుక ఇంకొకసారి పొరపాటున ఇప్పుడు జరిగిన సీటేజ్ లాగా జరిగి ఇప్పుడు వేసినది కూడా కనుక పడిపోతే ఇంకా మనకి ఇక్కడ చాలా అప్పుడు 10 కోట్లు 15 కోట్లు ఈ బ్రిడ్జిలు కట్టాలి, డ్యాములు కట్టాలంటే ఎవరు కట్టరు మనకి. అప్పుడు ఇంకా అలా అయితే మన ఊళ్ళు మొత్తం ఈ 15-18 ఊళ్ళు మొత్తం మనం 40 సంవత్సరాలు ఎన్నికిపోయి జొన్న కంది వేసుకోవాల్సిందే మనం. అది అది ఆ పరిస్థితి వస్తే మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళ చదువు ఖర్చు లేదు, వాళ్ళు అసలు ఎలా చదువుకోవాలి ఏంటనేది ఆలోచిస్తే నాకేం అర్థం కాల. ఆ ఒక్క కారణం చేత నేను దీని గురించి మాట్లాడుతున్నాను. లేకపోతే ఇది రోజులు ఒకే విషయం ఏంటంటే చాలా టైం వేస్ట్ ఎవరికైనా, నీకైనా నాకైనా. అయితే ఇక్కడ రైతుల్లో కూడా ఒక చలనం ఉండాలి. మాకు ఇది మా చేలోకి నీళ్ళు వస్తే కట్టుకుంటామంటే కాదు, మన చేలోకి రావాలి. అవి రావడానికి ఏంటంటే మన మండలం కానీ మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి కాదు కానీ అందరు వెళ్ళి అర్జీలు ఇచ్చి కావాలి అంటే వాళ్ళు కూడా ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు, ప్రాబ్లం ఎక్కువగా ఉంది, సమస్య చాలా జటిలంగా ఉన్నట్టుంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మనకి సహకారం చాలా బాగా ఇస్తున్నారు. అందువల్ల ఎట్లే అయితే మేము ఇక్కడికి మేమిద్దరం కలిసి రాలేదు కానీ మేము దాదాపు ఒక 8 నెలల నుంచి ఈ విషయం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది ఎలా ఏంటి దీన్ని చేపించాలి అనేది. అయితే ఇప్పుడు మొన్నటిదాకా ఈ సీజన్ అది చిన్నదేదో అది ఎంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలల్లో కనుక ఇది చేయకపోతే మళ్ళీ సెప్టెంబర్లో నీళ్ళు వచ్చేలో చేయకపోతే ప్రాబ్లం అయింది. అందువల్ల మీరు కూడా మీ వైపు నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడ రమ్మని అడగడం కూడా ఉద్దేశం ఏంటంటే మీ వైపు నుంచి మీరు కూడా సంతకాల సేకరణ అది ఇది చేసి ఎంఆర్ఓ గారికి ఆ కలెక్టర్ గారికి అట్లా రిప్రజెంటేషన్ కనిపిస్తే అక్కడ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందనేది వాళ్ళ అటెన్షన్ వస్తుంది అని ఆ ఒక్క కోరిక మిమ్మల్ని కోరటానికి మీకు ఇంత శ్రమ పెట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా తెప్పించాం. అది నేను యాక్చువల్గా చాలా మన ఎమ్మెల్యే గారు అన్ని ఆల్రెడీ దాని విషయం మాట్లాడి ఉన్నారు. వాళ్ళు దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి అది వారే మీకు చెప్తారు. కాదు మంచి మేజర్ డ్యామేజ్ అయిన విషయానికి ఈ మీటింగ్ ఇవి చేసిన శేష గారు పెద్దలు, అదేవిధంగా మన రమేష్ గారు, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ పులిపాటి రాఘారావు గారు, ప్రసాద్ గారు, రమణయ్య గారు, ఇక్కడ విచ్చేసిన మా టీడీపీ నాయకులందరూ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, రైతులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం. ఈ విషయం అది ఎలక్షన్ ముందర నుంచి జరుగుతున్న విషయం మీ అందరికీ గుర్తుండాలి. ఎలక్షన్ ముందర ఒకసారి మనం ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేశాము, ఒక మీటింగ్ పెట్టాము. దాని తర్వాత లోకేష్ గారు పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా రాత్రి 12 గంటలకి అది చూపించాము. ఆయన దృష్టికి తీసుకొని వచ్చి ఇలా జరిగింది. అప్పటికే సంవత్సరం అయిపోయింది. దాని తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. శేషయ్య గారి సహకారంతో మనము టెంపరీ రిపేర్స్ చేశాము. దాని తర్వాత మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తే ఇబ్బంది వస్తుంది, ఇది అయిపోయిన వెంటనే దాన్ని టేకప్ చేద్దామని ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈరోజు అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ మాకు 2 విషయాలు వచ్చిందంటే డిపార్ట్మెంట్కి పైన డిపార్ట్మెంట్కి రాస్తే కొద్దిగా ఇంకా టైం పట్టే అని అనుకున్నాము. అందుకని నేను శేషయ్య గారు మాట్లాడుకొని ఇది డిఎంఎఫ్ ఫండ్లో చేరిస్తే తొందరగా మన పని అవుతుందనే విషయము మేము మాట్లాడుకొని కలెక్టర్ గారితో అదేవిధంగా డిడి మైన్స్ గారితో కూడా ఇది సంప్రదించి ఇది ఎస్టిమేట్స్ కొద్దిగా వేశారు. కొన్ని చిన్న చిన్న ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఉంటే ఏ గారితో మాట్లాడాము. దాన్ని కొద్దిగా సరి చేసి ఒక 2 రోజులలో ఆ ఎస్టిమేట్ ఇస్తే ఇది డిఎంఎఫ్ ఫండ్లో పెట్టి ఎంత తొందరగా చేయగలమో చేసేస్తామని. అంటే నా ఉద్దేశంలో ఒక 2 వీక్స్లో ఈ శాంక్షన్ రావచ్చని నేను అనుకుంటా ఉన్నాను. అందుకని ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇందాక బ్రదర్ శేషయ్య గారు చెప్పినట్టు ఏదైనా విషయాలు వచ్చినప్పుడు
మీ అందరూ ఒకసారి కలెక్టర్ దగ్గరికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా చెప్తా ఉంటే విజయ్ కుమార్కి ఒకటి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఆయనకు తెలిసిన కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన కోసం నేను ఏదో చేస్తున్నాను వాళ్ళు అనుకుంటా ఉంటాను. అందుకని ఏంటంటే మీరందరూ వెళ్ళి వస్తే నిజంగా ప్రజలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అందరూ కొద్దిగా ఏంటంటే అడగటం వరకే కానీ కొద్దిగా ఏదైనా గ్యాదరింగ్స్ కావాలంటే కొద్దిగా అంత ఉత్సాహం చూపించడం లేదు. మీ కొరకు ఎప్పుడైనా కానీ ఒక 20 మంది 30 మంది 40 మంది రైతులు వెళ్ళి ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని ఖచ్చితంగా చేయాలి. నీళ్ళు లేకపోతే మామూలు తిరిగే వాళ్ళు ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. దీంట్లో ఏమైందంటే కలెక్టర్ గారికి కూడా ఏమని చెప్పారంటే ఒకళ్ళు ఏమైంది ఇది కాదు కింద నుంచి ఇంకా కట్టి 5 కోట్లు 6 కోట్లు అవుతుంది, దాన్ని పెట్టాలని ఎవరో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదే ఇప్పుడు ఏంటంటే అసలుకే ఇదే కష్టంగా అది అయ్యే పని కాదు. సో అందుకని ఏంటంటే మీరు కూడా వస్తే రైతులు వచ్చి మేడం ఇది ఇంతవరకు సరిపోతుందంటే బాగుండేది. సరే ఏదేమైనా కానీ శేషయ్య గారు మీ పాత్ర తీసుకున్నారు. ఆయన నాతో రోజు అంటే వారానికి ఒకసారి ఈ విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎలాగే నాకు ఒక ఐడియా ఉంది, ఇరిగేషన్లో చదివితే లేకుండా డిఎంఎల్ పనిలో పెడతామనే ఉద్దేశం ఉన్నది. సో ఈ రోజు ఇది ఖచ్చితంగా జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఇటు శేషయ్య గారు, మన రమేష్ గారు, ఇంకా మన రమణయ్య గారు అందరూ వీళ్ళందరూ మన నాయకులందరూ అడిగారు. సో ఖచ్చితంగా చేసుకోవడం నాకు సంతోషం ఏంటంటే వాళ్ళు ఏం పని మనం చేస్తున్నాము. సరే మనం ఎన్నిసార్లు కష్టపడి నేను అనుకున్నా కానీ శేషయ్య గారు అనుకున్నా కానీ కొన్నిసార్లు అన్ని సహకరించాలో మనకు జనరల్ అదృష్టం కూడా కలిసి రావాలి. ఈరోజు అందరినీ మేము టచ్ చేస్తే మీ అదృష్టము మా అదృష్టం బాగుందని అందరూ ఊరికే అయినా 2 రోజులు అన్నారు. సో ఖచ్చితంగా ఇది చేస్తాము, దాంట్లో ఏమి ఇబ్బంది లేదని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇందాక శేషయ్య గారు చెప్పినట్టు రేపు ఏదైనా ఎప్పుడైనా చిన్న చిన్న రైతుల సమస్యలు ఉంటే ఎప్పుడైనా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ మంది వచ్చి అడిగితే వాళ్ళకు కూడా అది తెలుస్తుంది. ఏంటంటే ఇదేదో చాలా తీవ్రంగా ఉంది అని అనుకుంటారు. సో ఇది ఎలాగైపోయింది కానీ రేపు ఏదైనా వచ్చినప్పుడు ఆ విషయాలలో రైతులందరూ కలిసి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కలిసి మనం అధికారుల ముందర వెళ్ళాలనేది ఒక సూచన ఇస్తా ఉన్నాను. ఈరోజు దీనికి ప్రత్యేకంగా నాకు తెలిసి దీనికి ఈ విషయం కోసం ప్రత్యేకంగా శేషయ్య గారు ఇక్కడ వచ్చారు. సో అందుకని ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రేపు ఖచ్చితంగా ఇది చేస్తామనే ధైర్యము అందరు చెప్పారు కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు చేయని పని మన చేతులు ఇప్పుడు జరుగుతుందని సంతోషం. సో మీరు కూడా ఇక్కడ దాదాపు 15,000 ఎకరాలు రైతులకు ఉన్న 15 నుంచి 18 గ్రామాల రైతులకి గత 4 సంవత్సరాల నుంచి కార్మంచి మేజర్ తగ్గిపోయినందువల్ల నీళ్లు రావట్లేదు. ఈ సంవత్సరం ఏదో అది కొంత అందులో ఉన్నటువంటి 30-40% కెపాసిటీ రావడానికి అక్కడ చేసిన పనులు కొంత జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం దానికి సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే కానీ అక్కడ మళ్ళీ ఆ కాలం కొంచెం వైడెన్ చేసి డైవర్షన్ చేస్తే కానీ అది పరిష్కారం కాదు. దానికి ఎమ్మెల్యే గారిని దీనికి సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం దాన్ని ఎగ్జిక్యూట్ చేయించవలసిందిగా రైతులందరూ కోరడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దీనికి సహకారం అందించి వాళ్ళ అప్రూవల్స్ ఇచ్చి దీనికి ఈ కార్యక్రమం ఇది జరిగేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేసి ఈ రైతులు దాదాపు 15-18 గ్రామాల రైతులకి 10 నుంచి 12 చెరువులకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు ఉపయోగపడే చెరువులకి ఈ రైతుల సోదరులకు 15,000 ఎకరాల పొలాలకు సంబంధించి ఇది 15,000 ఎకరాలంటే ఇది కేవలం రైతులకే సంబంధించింది కాదు. ఇక్కడ రైతు వ్యవసాయం చేయకపోతే రైతు కూలీలకు పని ఉండదు. అది అందరికన్నా ముఖ్యం రైతు కూలీకి పని దొరకాలంటే రైతులు పని చేయాలి, రైతులు పని చేయాలంటే ఇక్కడికి నీళ్లు రావాలి. దీనికోసం కలెక్టర్ గారు అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారి సపోర్ట్ చాలా అవసరం అని చెప్పి వాళ్ళు దీనికి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన శేషయ్య గారికి, రమేష్ గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే ఈ కార్యమంచి మేజరు పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దగ్గర 4 సంవత్సరాలు డ్యామేజ్ అయినా కానీ దాని గురించి పట్టించుకోలేదు. దానివల్ల రైతు కూలీలు, నీటి సమస్య, త్రాగునీటి సమస్య ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరికీ తెలుసు. అప్పుడు లోకేష్ గారు యోగలాంగి యాత్రకు వచ్చినప్పుడు కూడా రాత్రి 12 గంటలకి అది చూసి
దీని గురించి నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన ఆ రోజు ఆయన చెప్పారు. ఈరోజు ఇవన్నీ గమనించి వచ్చింది 9 నెలలు అయినా కానీ దీని గురించి మేము ఫస్ట్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాం. కానీ మొన్నటి వరకు పంటలు నీళ్లు అవసరం ఉన్నది కాబట్టి ఈ రిపేర్ చేయలేకపోయాం. ఎందుకంటే రైతులు డిస్టర్బ్ అవుతుందని. ఇది అయిపోయిన వెంటనే వచ్చే సీజన్ లోపల మేము ఈ కారుమంచి మేజర్ రిపేర్ని ఇమీడియట్గా చేయాలి. ఎందుకంటే ఆ రోజు మేము హామీ ఇచ్చాము, చేస్తామని. ఈరోజు ఎస్టిమేటు పైన అధికారులతో, కలెక్టర్ గారితో, ఇన్ఛార్జ్ మంత్రితో అందరితో మేము మాట్లాడాము. ఇదేంటిదంటే దగ్గర ఈ రిపేర్కి దగ్గర ఒక 2,60,00,000 లేకపోతే ఒక 3 కోట్ల లోపల ఎస్టిమేట్ అవుతుంది. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికోసము మేము ఇవన్నీ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి డిఎంఎఫ్ ఫండ్లో, ఎందుకంటే అతి త్వరలో ఇది చేయాలి. ఇది మైనింగ్ రిలేటెడ్ ఇష్యూ కూడా కాబట్టి, ఎందుకంటే పక్కన మైనింగ్ ఉంది కాబట్టి, మైనింగ్ రిలేటెడ్ ఏరియాలో ఉంది కాబట్టి డిఎంఎఫ్ ఫండ్స్ యూజ్ చేసుకొని అతి త్వరలోనే కలెక్టర్ గారికి, డిడి మైన్స్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఈ ఎస్టిమేట్ పెట్టి అతి త్వరలోనే ఒక నెల లోపలనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకొని ఈ పనులు పూర్తి చేస్తామని మాకు పూర్తిగా నమ్మకం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయంలో రైతుల విషయంలో నిన్న మన శేషయ్య గారు దుబాయ్లో ఉన్నా కానీ వాళ్ళ సొంత ఊరు ఇక్కడ ఉన్న రైతులు గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఈరోజు ఆయన ఆ విషయం కోసం ఇక్కడ వచ్చాడు. ఇవన్నీ మేము అందరం కలిసి రైతులతో సహకారంతో, ఇక్కడున్న అందరి సహకారంతో ఖచ్చితంగా కారుమంచి మేజరు రిపేర్ చేసి తెలుగుదేశం ప్రభుత్వము మేము ఆ రోజు హామీ ఇచ్చిన విధంగా దాన్ని రిపేర్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేసి రైతులకి నీళ్లు అందే విధంగా, త్రాగునీరు వచ్చే విధంగా, రైతు కూలీలకి పని కలిగే విధంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ప్రత్యేకంగా శేష గారికి, రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.